నాగిరెడ్డి గారు, యాక్చువల్లీ ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం అవుతుంది అంత మన దగ్గర ఉందా? ముఖ్యమంత్రి గారేమో సరిపడా నిల్వలు ఉన్నాయి, సరిపడా యూరియా ఉందని పదే పదే చెప్తున్నారు. మరి రైతులకు ఈ కష్టాలు ఏంటి, ఈ లైన్లు ఏంటి, వాళ్ళు చెప్పులు వదిలిపెట్టి అక్కడ ఉండడం ఏంటి? పైగా ఇప్పటికిప్పుడు ఏదో వచ్చేస్తుందంటే ఒక 50,000 బస్తాలు ఏదో వస్తుందనేసి చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎక్కడికి పోయింది యూరియా మొత్తం? మేము ఇచ్చిన పిలుపుకి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం గత 15-20 రోజులుగా రైతులు స్వయంగా అక్కడెక్కడ కూడా కౌలు రైతులు లేకపోతే సన్న చిన్నకారు రైతులండి, అంటే వైట్ కాలర్డ్ పీపుల్ ఎవ్వరూ కూడా అక్కడెక్కడ కూడా లేరు. వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసి మేము లైన్లోకి వెళ్తే సాయంత్రం 4ంటికి 5ంటి దాకా భోజనం లేకుండా మంచినీళ్ళు లేకుండా లైన్లో ఉంటే ఒక కట్టిస్తున్నారు, లేకపోతే వాళ్ళు లేదని పంపించేస్తున్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన దాని మీద వాళ్ళు ఇచ్చిన పిలుపు కూడా రాష్ట్ర బంద్ కాదండి, రాస్తారోకో కాదండి, కేవలం ఒకసారి నుంచి రైతులతో కలుపుకుని ర్యాలీగా వెళ్ళి సో మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం మాత్రమే వాళ్ళ పిలుపు. సో ఇది ప్రజాస్వామ్యంలో ఇంతకంటే ప్రజాస్వామ్యతంగా చేసే కార్యక్రమం ఎక్కడా ఉండదు. దీనిని పోలీసులను పెట్టి అడ్డుకోవాలనే ప్రయత్నం ఎంత పెద్ద ఎత్తున జరిగారో మొత్తం అంతా చూశారు. ఇక ఆయన ముఖ్యమంత్రి గారే ఇందాక చెప్పారు, ఎక్కడైనా లేకపోతే నేనే వస్తాను, నేనే వచ్చి ఇప్పిస్తానని. మరి వాళ్ళ రైతులంతా స్వయంగా మ్యాజిస్టీరియల్ పవర్స్ ఉన్న ఆర్డీఓ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా. వాళ్ళకి ఇది వారం రోజుల నుంచే పిలిపించాం కదా. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అందరినీ పిలిపించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ టోకెన్స్ ఇష్యూ చేయొచ్చు కదా వాళ్ళ దగ్గర ఉంటే. వాళ్ళు పాపం వాస్తవ పరిస్థితులు చెప్తే వినే పరిస్థితిలో లేని ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పని పరిస్థితి ఉందండి. ఇక్కడ ఇందాక మీరు ఇప్పుడు మనకు కావాల్సిన డేటా ఒకటి అడిగారు. సో మన ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు సో కేంద్ర ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగిందండి. సెప్టెంబర్ 1న అఫీషియల్గా ఆయన గురుమూర్తి గారికి లెటర్ ఇచ్చారు రిటర్న్. దాంట్లో ఆయన ఎత్తుకుంది ఏంటంటే 1/4/2025 నుంచి 20/8/2025 వరకు మీ రాష్ట్రానికి కావాల్సింది 4,08,451 టన్నుల యూరియా. దీనికి కాను 6,33,940 టన్నుల యూరియా మేము సప్లై చేశాం. అంటే 2 లక్షల టన్నులు అదనంగా. దీంట్లో 4,76,160 టన్నులు మాత్రమే మీ రాష్ట్రంలో అమ్మకం జరిగింది ఇప్పటికి, 20వ తారీఖు నాటికి. ఇంకా మీ రాష్ట్రం దగ్గర 1,57,780 టన్నులు స్టాక్ ఉన్నట్టుగా మాకు చూపిస్తుంది అని చెప్పి ఆయన రాసిన లెటర్ కాపీ మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను, చూపించండి. సో ఇంత క్లియర్ కట్గా ఉంది. మరి తర్వాత ఇదే డేటాతో మళ్ళీ 5వ తారీఖు నాడు వాళ్ళకు అనుకూలమైన ప్రముఖ పత్రిక ఈనాడు పత్రికలోనే జూన్ నెలాఖరు నాటికి ఈ రాష్ట్రంలో జరిగిన సాగు 10%, అందులో వరి సాగు జరిగింది 6%. కానీ 2 లక్షల టన్నుల యూరియా అప్పటికే అమ్ముడు పోయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇది ఎక్కడికి పోయింది? అలాగే జూలై ఆఖరి నాటికి 46% సాగు అయింది. 46% సాగు అయితే 2 వంతులు యూరియా అమ్మడం అయిపోయినట్టుగా చూపిస్తున్నారు మీరు. సో మార్కెట్ నుంచి వచ్చింది 33%, ఇప్పుడు మార్కెట్కి 50%, ప్రైవేట్ వాళ్ళకి 50% ఇస్తున్నామన్నారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు 70% మార్కెట్, 30% ప్రైవేట్ వాళ్ళకి అన్నారు. కానీ ఈనాడులో వచ్చిందే 33% మార్కెట్ ద్వారా అయ్యింది. ఇదంతా కూడా మిక్స్డ్ ప్లాంట్ వాళ్ళకి, పారిశ్రామిక వాళ్ళకి తరలిపోయిందని చెప్పి ఈనాడులో వస్తే దాని మీద ఎంక్వైరీ చేయించారు ముఖ్యమంత్రి గారు. సో దాని మీద ఎంక్వైరీ చేస్తే అసలు పరిస్థితి తెలిసిపోతుంది కదా. ఆ ఎంక్వైరీ ఇప్పటివరకు లేదా? అసలు దాని మీద అసలు సమాధానం లేదు. రైతులను బెదిరిస్తున్నారు, మీరు రైతులు కాదని జగన్మోహన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా ఆవనగడ్డలో ఫోటోను పెట్టి ట్వీట్ చేశారు. చేస్తే ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఇదంతా మాట్లాడింది. అదే ట్వీట్తో అదే ఫోటోతో మళ్ళీ మా జిల్లాలో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది అదే ఐటమ్. సో మరి అప్పుడు ఎవరి మీద చేస్తారు? సో వాస్తవమైన విషయాలను కాకుండా ఇప్పుడు కూడా రాష్ట్రంలో తీసుకుంటే అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల, అనకాపల్లి ఈ జిల్లాలో రాష్ట్ర సాధారణ సాగు కూడా జరగలేదండి. 2 లక్షల హెక్టార్లో నూనె గింజలు కానీ వేరుశెనగ కానీ అసలు సాగు జరగల. అక్కడ ఒక పక్కనేమో ఖరీఫ్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓన్లీ వరి మొక్కజొన్న సాగుకు మాత్రమే ఇప్పుడు యూరియా కావాలి. ఇప్పుడు యూరియా చిరుపొట్ట దశలో వరిగ్గాను వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది, అలాగే గింజ కూడా సడింపు తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా 32 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. దాంట్లో 2.5 లక్షల ఎకరాలు ఈ వారంలో సాగు జరిగింది. ఇంకొక 2.5 లక్షల ఎకరాలు ఇప్పుడు జరుగుతున్న వారంలో జరగబోతుంది. అంటే నా అంచనా ప్రకారం ఇంకా 1,50,000 టన్నుల నుంచి 1,60,000 టన్నులు ఉంటే మొత్తం ఖరీఫ్ అంతా అయిపోతుంది. మరి కేంద్ర మంత్రి గారు ఇచ్చిన లెక్క వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఆగస్టు ఆఖరిలో 60,000 టన్నులు వచ్చింది, ఇప్పుడు 20,000 టన్నులు పోర్టులో ఉంది. ఇదంతా ఉన్నప్పుడు అసలు ఈ బ్లాక్ మార్కెటింగ్ ఎందుకు వస్తుంది అంటే ఇదంతా కూడా పూర్తిగా వైఫల్యం మూలంగా మీకు పాలనా యంత్రాంగం ఏమాత్రం చేతకాక మాట్లాడటం, లేకపోతే దాడి చేయటం. వాళ్ళు ఏమిటండి
రిప్రజెంటేషన్ ఇస్తానంటే అంటే ఇక గాంధీ గారిని ఉప్పు సత్యాగ్రహం కూడా చేయని పని కార్యక్రమాలను కూడా స్వతంత్రం చేసిన కార్యక్రమాలు మీడియాలో పోస్టులు పెడితే జైల్లో వేస్తానంటారు. ఇందాక చెప్పారు మీరు. అంటే నేను చెప్పడం కాదు కానండి, సోషల్ మీడియా గురించి మాట్లాడితే నేపాల్లో ప్రభుత్వం ఏమైందండి? పైగా చూస్తున్నాము సోషల్ మీడియాని పూర్తిగా. ఇది ఇందాక మనం గత 5 సంవత్సరాల నుంచి కాదండి, మనకి యూరియా కోసం ఇట్లా లైన్లో నిలబడటం అనేది నేను 82లో వ్యవసాయానికి వచ్చాను. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చూడలేదు నేను. ఈ చెప్పులు ఎప్పుడు చూస్తుంటారు అసలు ఇంతవరకు చూడలేదు. ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా చూసారా? 5 ఏళ్ళు కాదండి, 82 నుంచి చూడలేదు అసలు. ఎప్పుడన్నా ఒక రోజు 2 రోజులు షార్టేజ్ వచ్చేది, 2 రోజులు 3 రోజులు అందకపోతే మళ్ళీ వచ్చేది, అందించేవారు. ఈ రకంగా నెలల తరబడి అందకుండా, రోజుల తరబడి అందకుండా వాళ్ళు ఎరువు లేని పరిస్థితిలో కౌలుదారి వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా ఏం కావాలి రేపు దిగుబడి పడిపోతే. సో ఇంత ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లే పరిస్థితికి కారణం కనబడుతూ ఉంటే మీరు ఎన్డీఏ కూటమే కదా కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది, వేరే ప్రభుత్వాలు కాదు కదా. కేంద్ర ప్రభుత్వం మీరే కదా అక్కడ ఉంది. సో 1 లక్షలు ఎక్స్ట్రా తీసుకురావచ్చు కదా. కేంద్ర మంత్రి గారే మేము మీ రాష్ట్రానికి ఇచ్చామో, మీ దగ్గర ఇంకా ఉందో, బ్లాక్ మార్కెటింగ్ జరిగిపోతున్నట్టుగా ఆయనే మాట్లాడుతుంటే, మీకు అనుకూలమైన పత్రికలోనే బ్లాక్ మార్కెటింగ్ వెళ్ళిపోయింది అని చెప్పి రాస్తూ ఉంటే దాని మీద చర్యలు లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద లేకపోతే రైతుల మీద మాట్లాడటం, లేకపోతే ఏ పత్రికలో వార్త వస్తే ఆ పత్రిక మీద రాయటం. ఇవాళ ఎక్కడికి వెళ్ళిన ఒక ఆర్డీఓ గారు కూడా వాళ్ళకి తెలుసు కదండి క్షేత్రస్థాయి పరిస్థితులు, వాళ్ళు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి పాపం చాలా ఓర్పుగా రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. సో ఇది ఇటువంటి విధానం మంచిది కాదు. అసహనంతో పాలన మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ పూర్తిగా అసహనంతో నడుస్తున్నారు. ఒక్క మాట చెప్తాను, వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియాలి. ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు 31.2 లక్షల హెక్టార్లలో సరాసరి సాగు. వ్యవసాయ శాఖ మంత్రి గారు మొన్న 29 లక్షల హెక్టార్లు సరాసరి సాగు. వారం రిపోర్ట్ వస్తుంది, అదే మారదు. ఖరీఫ్ మొదలైన నుంచి ఎండ్ దాకా అదే ఉంటుంది, సాగు మారచ్చు. కానీ అంటే నీ శాఖలో ఏం జరుగుతుందో ముందు పట్టించుకొని ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు. అంతేగాని అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఈ కిసాన్ యోజన ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియకుండా మాట్లాడింది మొత్తం అబద్ధాలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడారని మాట్లాడుతున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డేటా లేకుండా మాట్లాడరు. మేము కూడా పర్ఫెక్ట్గా ఆధారం లేకుండా మొట్టమొదటి నుంచి ఆయన ఇచ్చిన సూచన కూడా అదే. వాళ్ళకి మేము ఒక మాట మాట్లాడితే అది పర్ఫెక్ట్ డేటాతోనే మాట్లాడతాం. సో దాన్ని రైతులకి ఇప్పటికైనా సరే న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్.